కందిపప్పుకి, పచ్చిపప్పుకి ఒకప్పుడు తేడా తెలీదండి నాకు. ఇప్పుడైతే అన్నీ తెలుసులెండి. అన్ని వంటలు బానే చేస్తాను. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న నేను నవరాత్రుల్లో ఒక వీడియో పెట్టాను. అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి శనగల ప్రసాదం ఎలా చేయాలి అనేది. అదేంటి అంటే, వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చని చెప్పాను. ఆ విషయం నేను ఎందుకు చెప్పాను అలా అంటే, ఇప్పుడు కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేంటంటే జాబ్ రీత్యా ఎక్కడో ఉంటారు. వాళ్ళు పూజలు చేసుకుంటారు. సెలవులు, హాలిడేస్ ఇలా వచ్చినప్పుడు ఇటు పుట్టింటికి కానీ, అత్తవారింటికి గానీ వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి హాలిడేస్ లేక రావడానికి కుదిరినప్పుడు వాళ్ళు అక్కడే చేసుకునేటప్పుడు ఏంటంటే, ఈవెన్ చాలామందికి నాకు తెలిసిన సర్కిల్‌లోనే ఇలా వడపప్పు కానీ, పానకం కానీ ఇలా కలపడం కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారండి. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఆ శనగల నైవేద్యం అనేది ఎలా పెట్టాలి అనేది చేశాననమాట. దానికి ఒక సిస్టర్ కామెంట్ చేశారు. అంటే ఏ ఈ వంట కూడా ఇంత కష్టమైన వంట ఎవరికి రాదా ఏంటి? ఇంత ఈజీ కదా అన్నట్లుగా ఆవిడ ఉద్దేశము. అదేంటంటే తను అన్న దాంట్లో కూడా తప్పేం లేదు కానీ ఎందుకంటే అది రాని వాళ్ళకి అది చాలా కష్టంగానే ఉంటదండి. ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే ఇదే కదా అని అంత ఈజీగా ఉంటది. ఏదైనా మనకు వచ్చినంత వరకు బానే ఉంటది. మనకి రానిది ఏదైనా కూడా కష్టంగానే అనిపిస్తది కదా! అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అది కొంచెం తెలీదు. ఇంకా కొంతమందికేంటంటే, ఇటు అత్తగారు, అమ్మగారు చేసేటప్పుడు కొన్ని సంవత్సరాలు పెళ్ళేసి కొన్ని సంవత్సరాలైనా గూడా కొన్ని చిన్న చిన్నవి పానకం కలపడము, వడపప్పు చేయడం ఇలాంటివి రాని వాళ్ళు గూడా ఉంటారండి. అలా అటువంటి వాళ్ళ కోసమే చేశాను. ఇంకా నేను స్టార్టింగ్‌లో కందిపప్పుకిను, పచ్చిపప్పుకి తేడా తెలీదన్నాను కదా! అది మాత్రం వాస్తవమేనండి. నాకు కూడా మా అమ్మమ్మ ఉన్నంత కాలం అమ్మమ్మే చేసేవాళ్ళనమాట. యాక్చువల్‌గా నాకు వంటలనేవి అప్పుడులో వచ్చేవి కాదు. ఎవరికైనా అంతే కదా! అట్లా ఒకసారి మా అక్క ఊరెళ్తూ మా అక్క వాళ్ళ అమ్మాయి, నేను ఇద్దరం కలిసి ఇలా వంట ప్రిపేర్ చేసుకుందామని కర్రీ కోసం అని చెప్పేసి పప్పు వండుకుందాం అని చెప్పేసి తీస్తే అది కందిపప్పు అనుకోని మేము పచ్చిశనగపప్పు వేసామనమాట. వేసి ఇంకా పప్పు ప్రాసెస్ అంతా చేశాము. అక్క వాళ్ళ అమ్మాయి తను కాలేజీకి తీసుకెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి అన్నారు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది కానీ ఇంకా అది స్ట్రక్చర్ కానీ అదంతా కూడా కందిపప్పు వేరు, పచ్చిశనగపప్పు వేరు కదా! టేస్ట్ కొంచెం వెరైటీగా వేరుగా ఉంది. మాకు కూడా వండుకున్న తర్వాత అలాగే అనిపించింది. కానీ మాకు తెలీదు. తర్వాత అక్కొచ్చిన తర్వాత అంటే అవి పచ్చిశనగపప్పు అన్నారనమాట. అలా మాకు కందిపప్పుకను, పచ్చిశనగపప్పుకి తేడా తెలీదు ఒకప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వంటలు బానే చేస్తానులెండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకని ఏదైనా స్టార్టింగ్ ఎవరికీ ఏమీ రావు కదండీ! నిదానంగా స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటారు అని ఆ సిస్టర్ పెట్టిన కామెంట్ కోసం అన్నాననమాట. అది మనకు వచ్చినంత వరకు అంతా కూడా ఈజీగా